हाई फ्रेंड्स वेलकम टू रूपा एस अकाडमी फ्रेंड्स చాలా మంది స్టూడెంట్స్ మాకు అడగడం జరిగింది సార్ ఒక ప్రిపరేషన్ ప్లాన్ షెడ్యూల్ లా చెప్పండి మాకు టెక్నికల్ నాన్ టెక్నికల్ ఏ విధంగా చదవాలి అని ఒక ప్లాన్ ఇవ్వండి మాకు అని చెప్పడం జరిగింది అన్నమాట. దీనికోసం నేను కూడా ఇంత ముందు వీడియోలో చెప్పాను ఒక వీడియో చేస్తానని చెప్పి. సో ఈ వీడియోలో మీకు ఈ వెయిటేజ్ ఎన్ని డేస్ ఏ సబ్జెక్ట్ ఎన్ని డేస్ చదవాలి లోకల్ వెయిటేజ్ ఎంత నేషనల్ సబ్జెక్ట్స్ వెయిటేజ్ ఎంత మనం ప్రిపరేషన్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం చూసాం పేపర్లో 2 days బ్యాక్ ఆల్ న్యూస్ పేపర్లు ఇవ్వడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్ అన్ని ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఒకేసారి కండక్ట్ చేస్తామని చెప్పి ఆర్ఎండ్బి ఒకసారి పంచాయతీరాజ్ ఒకసారి మున్సిపాలిటీ ఒకసారి ఇరిగేషన్ ఒకసారి కాకుండా అన్ని ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ కూడా ఇప్పటికే కొన్ని ఫైనాన్షియల్ అప్రూవ్ కూడా వచ్చేసి మన అందరికీ తెలిసిన విషయమే మరికొన్ని రావాల్సి ఉందన్నమాట. మరి ఈ అన్ని ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ కూడా ఒకేసారి పెట్టడం వల్ల లాభమా నష్టమా అని చూస్తే మనకి స్టూడెంట్కి చాలా బెనిఫిట్ టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. తన నచ్చిన పోస్ట్ని మెరిట్ని పెట్టి ఎంచుకోవచ్చు తన నచ్చిన డిపార్ట్మెంట్ని ఎంచుకోవచ్చు. సో మాటికి కోచింగ్ వెళ్ళే అవకాశం కూడా ఉండదు. సో ఒకేసారి ఈ ఇంజనీరింగ్ సర్వీస్ అంటే దీన్ని లోకల్ ఇంజనీరింగ్ సర్వీస్ అని అనొచ్చు యాక్చువల్గా మరి పెడతారో పెట్టడో నేమ్ కాదు తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ సర్వీస్ అనొచ్చు ఐఏఎస్ లాగా మనకి తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ సర్వీస్ అన్నమాట. సో ఆ విధంగా చేయబోతున్నారు అన్నీ కూడా కలిసి ఒకేసారి ఎగ్జామ్ పెట్టడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆల్ డిపార్ట్మెంట్స్ తీసుకుంటే ఏడబ్ల్యూ ఒకే ఎగ్జామినేషను ఆల్ డిపార్ట్మెంట్ ఏఈ ఒకే ఎగ్జామినేషను అలాగే టీపీబీఓ ఒకే ఎగ్జామినేషను డిప్యూటీ సర్వేయర్స్ ఒకే ఎగ్జామినేషన్ అనమాట. తద్వారా ఏమవుతుంది మనకి స్టూడెంట్కి ఒకేసారి అన్ని డిపార్ట్మెంట్ల ఎగ్జామ్స్ రాసే అవకాశం వస్తుంది. తనకు నచ్చిన డిపార్ట్మెంట్ చూజ్ చేసుకోవచ్చు ఎక్కువ పోస్టులు కూడా ఉంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నమాట. సో ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సింది ఎప్పుడైనా చేస్తున్నారు సంతోషించదగ్గ పరిణామం అన్నమాట. ఈ సందర్భంలో మనకి 3 నెలలు మినిమం టైం అయితే ఉంది 100 days మినిమం టైం ఉంది. సో అందుకని ఈ 100 days కూడా ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు ఆల్రెడీ లాస్ట్ 2-3 years నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఈ ప్లాన్ పనికి వస్తుంది. కొత్త వాళ్ళకు కూడా ఈ ప్లాన్ పనికి వస్తుంది. ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు ఇదే టైం టేబుల్ ప్రకారం మీ సబ్జెక్ట్ని బ్రష్ అప్ కండి. కొత్త వాళ్ళు ఇలాగే ఇదే ప్లాన్ ఫాలో అవ్వండి. తర్వాత మీకు నోటిఫికేషన్ 3 నెలల్లో కంపల్సరీ వచ్చేస్తుంది. 3 నెలలు కూడా పెట్టకపోవచ్చు బట్ ఎగ్జామ్ అయితే కంపల్సరీగా టైం ఉంటుంది కాబట్టి మనకి నేను అందుకనే అందరికి కూడా 100 days తీసుకున్నాను. సో మినిమం 100 days జనరల్ స్టడీస్ ప్రిపరేషన్ ప్లాన్ ఫర్ ఏడబ్ల్యూఈ ఏఈ టీపీబీఓ. మరి ఈ యొక్క ప్లాన్ మీరు ఫాలో అవుతే ఆల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా ముఖ్యంగా సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు సో మీరు హ్యాపీగా టైం సేవ్ అవుతుంది చక్కటి మీకు కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది అనమాట. నేను ఏదైతే ప్లాన్ చెప్పానో ఆ ప్లాన్ ప్రకారం వెళ్ళండి. అంతేగాని అడ్డగోలుగా ఒక సబ్జెక్ట్ పెట్టుకుని దాన్ని 2 నెలలు వేస్ట్ చేసి అలా చేయొద్దు. మీకు సబ్జెక్ట్ వెయిటేజ్ని పెట్టి డేస్ కూడా ఇచ్చాను నేను. సో దీంట్లో చూపిస్తాను మీకు ఏ సబ్జెక్టులు చదవాలనేది ఓకేనా. సో ఇప్పుడు ఈ యొక్క తెలంగాణ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ ఏవైతే అన్ని డిపార్ట్మెంట్లు తీస్తున్నారో దీనికి ఆంధ్ర వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ. ఈ ఆంధ్ర వాళ్ళకి 5% ఉంటుంది. ఇప్పుడు సపోజ్ అన్నీ కలిపి 3,000 ఉన్నాయనుకోండి 3,000లో 5% లేదా 4,000 ఉంటే 5% లేదా 2,000 ఉంటే దాంట్లో 5% అనమాట. సో ఆంధ్ర ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆల్సో దే కెన్ అప్లై ఫర్ టీఎస్పిఎస్సి బట్ 5% ఓపెన్ కేటగిరీలో పెట్టారనమాట. 95% లోకల్స్ అంటే తెలంగాణ వాళ్ళకి 5% నాన్ లోకల్స్ అంటే ఆంధ్ర వాళ్ళు కూడా రాసుకోవచ్చు అనమాట ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ చూద్దాం నేను ఈ యొక్క జనరల్ స్టడీస్ పేపర్ని 2 కేటగిరీగా డివైడ్ చేశాను నేను. కేటగిరీ 1 కేటగిరీ 2. కేటగిరీ 1 ఏంటంటే లోకల్ సబ్జెక్ట్స్ అంటే తెలంగాణకి సంబంధించి సబ్జెక్ట్స్. మరి ఈ కేటగిరీ 1కి సంబంధించి వెయిటేజ్ ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఉంది ఎన్ని మార్కులు వస్తున్నాయి ఎన్ని డేస్ చదవాలి ఆ సబ్జెక్ట్ని అనేది ఈ రోజు నుంచి మీరు ప్లాన్ చేసుకోండి నీట్గా ఈ టైం టేబుల్ ప్రకారం. ఈ సబ్జెక్ట్ లోకల్ చూస్తే తెలంగాణ స్టేట్ ఫ్రీడమ్ మూమెంట్ 1948 to 2014 తెలంగాణ స్టేట్ ఫ్రీడమ్ మూమెంటం మనకి లోకల్ సబ్జెక్టులు అన్నీ తీసుకుంటే
మనకి ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్టు ఫస్ట్ ఇదే వస్తుంది, తెలంగాణ స్టేట్ ఫ్రీడమ్ మూమెంట్. సో ఏఈ ఏడబ్ల్యూ టీపీబీఓలో చూసుకుంటే మనకి జనరల్గా ఇప్పుడు వచ్చిన 2015 నుంచి 2022 వరకు ఇంక్లూడింగ్ హెచ్ఎండబ్ల్యూఎస్ కూడా చూసుకుంటే తెలంగాణ స్టేట్ ఫ్రీడమ్ మూమెంట్ అనేది ఒక కీలకమైన సబ్జెక్ట్ మనకి. సో దీన్ని ఫస్ట్ పెట్టాను, అందువల్ల దీని నుంచి మినిమం 12 to 15 మార్క్స్ వస్తున్నాయి. 12 to 15 మార్క్స్ వస్తున్నాయి అన్నమాట. 12 నుంచి 15 మార్కులు. మరి నాట్ ఏ జోక్, 150లో 12 నుంచి 15 మార్కులు అంటే అందువల్ల మనకి దీనికి సంబంధించి మీరు 15 డేస్ వర్కౌట్ చేయాలి. ఎన్నో రోజులు? 15 రోజులు కష్టపడాలి. 15 డేస్ వర్కౌట్ చేస్తే ఆ సబ్జెక్ట్ మీద మీకు గ్రిప్ వస్తుంది. 15 డేస్ ఈ సబ్జెక్ట్ని పట్టుకోండి, దాన్ని అంతు చూడండి. 15 డేస్ అన్నమాట. సో అలాగని ఏది పెడితే చదవడం కాదు, దాంట్లో డేట్స్ ఉంటాయి, ఇయర్స్ ఉంటాయి, చాలా గందరగోళం. మనకి మెయిన్ ఫోకస్ పాయింట్స్ ఏంటి అనేది చూడాలి. ఎగ్జాంపుల్ మీకు కొన్ని ఈ ఫ్రీడమ్ మూమెంట్లో కొన్ని ఫోకస్ పాయింట్స్ చెప్తారు. నేను కూడా అప్పుడప్పుడు వీడియోస్ చేస్తూ ఉంటాను, అలాగే చాలా చేస్తున్నాను. కరెంట్ అఫైర్స్ కూడా ఫోకస్ అన్ని తెలంగాణ గురించి కూడా కొన్ని వీడియోలు చేశాను, చాలా మేజర్ వీడియోస్ ఫోకస్ ఆన్ తెలంగాణ. సో దీంట్లో ఎగ్జాంపుల్ 1969 తొలితరం మూమెంటు, ఆ తర్వాత రెండవ తరం మూమెంట్ కేసీఆర్ గారు 2001 నుంచి. ఈ తొలితరం మూమెంట్లో మనకి ఈ తొలితరం మూమెంట్ ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు దేనివల్ల, అసలు ఎవరు స్టార్ట్ చేశారు? ఇప్పుడు ఎగ్జాంపుల్ పాల్వంచ థర్మల్ పవర్ స్టేషన్. మరి ఈ పాల్వంచ థర్మల్ పవర్ స్టేషన్ మనకి తెలంగాణ మిగులు నిధులతోటి కట్టింది. తెలంగాణ ఉద్యోగులు కాకుండా దాంట్లో ఎక్కువ మంది ఆంధ్ర ఉద్యోగులను తీసి పోస్టింగ్ చేశారు, అక్కడ స్టార్ట్ అయింది. సో ఇక్కడ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో విద్యుత్ ఉద్యోగులు మొదటిసారిగా ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తారు. ఇలా కాన్సెప్ట్ ఓరియంటెడ్ నేర్చుకోవాలి, అప్పుడు డేట్లు అవే గుర్తుంటాయి ఆటోమేటిక్గా. మనకి అన్ని డేట్స్ కూడా అవసరం లేదు, కాన్సెప్ట్ ఓరియంటెడ్ డేట్స్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి తెలంగాణ ఫ్రీడమ్ మూమెంట్ 12 to 15 మార్క్స్ వస్తాయి. 15 డేస్ మీరు అంటే రోజుకు ఒక మార్క్ అన్నట్టు 15 డేస్ వర్కౌట్ చేయాలి. 15 డేస్ వర్కౌట్ చేస్తే మీకు గ్రిప్ వస్తుంది. అలాగే తెలంగాణ జోగ్రఫీ రెండో సబ్జెక్టు మేజర్ది తెలంగాణ జోగ్రఫీ. ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇరిగేషన్కి ఎక్కువ విలువ ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఏ ప్రాజెక్టులు ఉన్నాయి, ఎక్కడ ఏ ఏ కాలువలు ఉన్నాయి, మనకి ఈ యొక్క రైతు బంధు, అదేవిధంగా మనకి గవర్నమెంట్ తీసుకున్న ఒక డ్రాస్టిక్ చేంజెస్ నిర్ణయాలు, ఇవన్నీ కూడా మనకి కొత్త ఏవైనా యాక్ట్లు వచ్చాయో వ్యవసాయానికి సంబంధించి, కొత్త పంటలు, క్లస్టర్స్, జోన్స్, ఇవన్నీ కూడా. సో 10 మార్క్స్ వస్తాయి. 8 డేస్ కేటాయించండి. 8 డేస్ కేటాయించండి, చాలా ఈజీగా ఉంటుంది. ఏ ఫ్యాక్టరీలు ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి. సో 33 జిల్లాల ఇన్ఫర్మేషన్తో సహా మొత్తం అంతా తెలంగాణ జోగ్రఫీ 10 మార్క్స్. 8 డేస్ మీరు ప్లాన్ చేసుకోండి. 8 డేస్ కూడా మీకు చక్కగా తెలంగాణ జోగ్రఫీ. సో మన ఆన్లైన్ వీడియోస్ కూడా మీరు 8 డేస్ సరిపోతుంది. వీడియోస్ కంటిన్యూస్గా 8 డేస్ తెలంగాణ జోగ్రఫీ, కంటిన్యూగా 15 డేస్ తెలంగాణ ఫ్రీడమ్ మూమెంట్. అదేవిధంగా నెక్స్ట్ హిస్టరీ, కల్చరు, ఆర్ట్స్, లిటరేచరు, ఆర్కిటెక్చరు. ఇది చాలా పెద్ద సబ్జెక్టు యాక్చువల్గా. ఎక్కడో మనకి తెలంగాణలో శాతవాహనుల కాలం నుంచి వస్తుందన్నమాట, అప్ టు నిజాం షాహీల వరకు. శాతవాహనులు టు నిజాం షాహీలు. అయితే వీటికెళ్ళి మనం మార్కులు చూసుకుంటే 5 to 8 మార్క్సే. 5 to 8 ఎక్కువ వచ్చేది ఫ్రీడమ్ మూమెంట్. తెలంగాణ హిస్టరీ నుంచి రావని కాదు, కాకతీయులు చాలా ఇంపార్టెంటు, కుతుబ్ షాహీలు చాలా ఇంపార్టెంటు, నిజాం షాహీలు ఈ 3 ఇంపార్టెంట్. తర్వాత వేములవాడి చాళుక్యులు, లాస్ట్లో శాతవాహనులు. ఈ 5 డైనెస్టీలు మేజర్గా చదవండి. దాంట్లో ఉన్న ఆర్ట్స్, లిటరేచరు, ఆర్కిటెక్చరు. నేను ఆర్కిటెక్చర్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది, గ్యారంటీ క్వశ్చన్. దీని మీద ఒక వీడియో కూడా చేశాను, 2 hours. ఆ వీడియో అన్నీ మన తెలంగాణలో ఉన్న ఆర్కిటెక్చర్ అంతా చెప్పాను ఆ వీడియోలో. మీకు యూట్యూబ్లో ఉంటుంది, చూసుకోవచ్చు అనమాట. అలాగే 5 to 8 మార్క్స్. సో 8 డేస్. సో 8 డేస్ కేటాయించండి దీనికి. టోటల్ 8 డేస్ అనమాట. ఓకేనా? అదేవిధంగా తెలంగాణ పాలసీస్ 5 to 6 మార్క్స్ వస్తాయి. ఇది కన్ఫర్మ్. ఇది 5 to 6. హరితహారం నుంచి, మిషన్ కాకతీయ నుంచి మిషన్ భగీరథి, అలాగే టీఎస్ ఐపాస్, టీ ప్రైడ్, టీ హబ్, రిచ్, ఇలా వి హబ్, ఇలా అనేక కొత్త రెవెన్యూ యాక్ట్, కొత్త మున్సిపల్ యాక్ట్, టీఎస్ బీపాస్, ఇలా మనకి అన్నీ కూడా తెలంగాణ పాలసీస్. కొత్త ఈవీ మోటార్ వెహికల్స్ యాక్ట్, గేమింగ్ యాక్ట్, కొత్త గేమింగ్ యాక్ట్, ఐటీ పాలసీ, ఇవన్నీ కూడా మనకి. ఇది కూడా ఫ్రీగానే నేను యూట్యూబ్లో చేసి పెట్టాను కూడా, చాలా ఉన్నాయి, అప్డేట్ ఇచ్చేసాను మీకు. సో తెలంగాణ పాలసీస్ 5 to 6 మార్క్స్.
5 డేస్ పెట్టండి, అన్నీ కవర్ అయిపోతాయి 5 డేస్లో. మీరు మనస్ఫూర్తిగా చదవండి. 5 డేస్లో తెలంగాణ పాలసీస్ అన్నీ కూడా కవర్ అవుతాయి. రూపాయిస్ అన్నీ చేసింది. ఈవెన్ హరితహారానికి లాస్ట్ ఇయర్ వరకు చేసి పెట్టాను మీకు. కొత్తది ఈ సంవత్సరం 8వ విడత హరితహారం కూడా టార్గెట్ కూడా మన ఫోకస్ ఆన్ ఏపీలో, మన ఫోకస్ ఆన్ తెలంగాణలో చేయడం జరిగిందనమాట. ఓకే, 5 డేస్ ఇది సరిపోతుంది తెలంగాణ పాలసీస్ మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే. అదేవిధంగా మనకి కరెంట్ అఫైర్స్, తెలంగాణ కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజున తెలంగాణ ఆడబిడ్డలు కానీ, తెలంగాణ మనకి బాయ్స్ కానీ, తెలంగాణ వ్యక్తులు కానీ దేశంలో ఒక రెవల్యూషన్ క్రియేట్ చేస్తున్నారు. ఆటల్లో కానీ, పాటల్లో కానీ, దేంట్లో అయినా కూడా. ఎగ్జాంపుల్ మీరు చూశారు, పూర్ణ ఈ ప్రపంచంలో ఉన్న 7 ఖండాల్లో హయ్యెస్ట్ పీక్స్ని అధిరోహించిన మహిళ మన తెలంగాణ బిడ్డ పూర్ణ, మలావత్ పూర్ణ. అలా విధంగా మనకి ఈ మధ్య చూసాం నిఖిల్ జరీన్. చాలామంది మనకి ఆటల్లో పాటల్లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో కూడా మన వాళ్ళు దుమ్ము రేపుతున్నారు. సో రేపటితో అవి ముగుస్తున్నాయి కూడా, మొత్తం మెడల్స్ ఏం తెలుస్తుంది మనకి. అయితే ఈ విధంగా తెలంగాణ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. ఈ తెలంగాణ కరెంట్ అఫైర్స్ నుంచి 10 to 12 మార్క్స్ వస్తాయి. ఇవి రెగ్యులర్గా మీరు ఏం చేయాలంటే 30 మినిట్స్ రెగ్యులర్గా 30 మినిట్స్. లేదు అంటే రూపాయిస్ వారానికి 2-3 వీడియోస్ చేస్తున్నాను కరెంట్ అఫైర్స్ ఫోకస్ ఆన్ తెలంగాణ మీద. అవి జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి. అలాగే ఎగ్జామ్ బిఫోర్ కూడా మేము ఎగ్జామ్ 2-3 వీక్స్ ఉందనగానే మొత్తం క్విక్కర్ రివ్యూ వస్తుందన్నమాట. ఆ క్విక్కర్ రివ్యూలో లాస్ట్ టైం ఏపీ వాళ్ళకి చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. సో కాబట్టి క్విక్కర్ రివ్యూ కూడా వస్తుంది. కానీ 10 to మనకి ఒక 30 మినిట్స్ బిఫోర్ గో టు బెడ్, వెన్ యూ వేకప్ ఎర్లీ మార్నింగ్, ఏదో సమయంలో 30 అది రెగ్యులర్ పని కరెంట్ అఫైర్స్ అనేవి, అది తెలంగాణకు సంబంధించి. సో ఇవన్నీ మార్కులు చూసుకుంటుంటే మనకి ఈ 5 సబ్జెక్టులు తెలంగాణకి సంబంధించినవి. ఇవన్నీ చూసుకుంటే మొత్తం మార్కులన్నీ కూడా మినిమం 42, మ్యాక్సిమం సుమారు 51 వస్తున్నాయి అన్నమాట. సో మినిమం 40 అబోవ్ని మన తెలంగాణ గురించి మినిమం చెప్పాను నేను. క్వశ్చన్స్ ఇస్తున్నాడు ఎగ్జామ్లో, మీరు చూసుకోండి ఇంతవరకు ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా. సో ఇది మనకి ప్రియారిటీ, ఈ విధంగా ప్రియారిటీ ఉందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ లోకల్ సబ్జెక్టులు వేసేసేయండి ఫస్ట్. సరే, టీఎస్ కరెంట్ అఫైర్స్ అంటే రోజు చదివేది కాబట్టి ఇది పక్కన పెడితే ఈ 4 చాలా ఇంపార్టెంట్. లేదు అంటే మనకి ఒకటి లోకల్ సబ్జెక్టు, ఒకటి నేషనల్ సబ్జెక్ట్ తీసుకోండి. అది నేషనల్ కూడా చెప్తాను మీకు ఇప్పుడు. అప్పుడు ఏమవుతుంది, ఒక నేషనల్ సబ్జెక్టు, ఒక లోకల్ సబ్జెక్టు. కొన్ని రోజులు నేషనల్ సబ్జెక్టు, కొన్ని రోజులు లోకల్ సబ్జెక్టు. దీనివల్ల ఏమవుతుందంటే 2 కవర్ అవుతాయి. సో 3 మంత్స్లో మనకి కంప్లీట్ గ్రిప్ వచ్చేస్తుంది అనమాట. ప్లాన్ ప్రకారం వెళ్ళాలి మనం. అలాగే ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇది చూస్తే మనకి నేషనల్ సబ్జెక్ట్స్ మన టీఎస్పీఎస్సీ, ఏఈ, ఏడబ్ల్యూ ఎగ్జామ్స్లో మనకి నేషనల్ సబ్జెక్ట్స్ ఏంటో చూద్దాం. సబ్జెక్ట్ ఇండియన్ జోగ్రఫీ. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ఇండియన్ జోగ్రఫీ. సో ఇండియన్ జోగ్రఫీ వెయిటేజ్ ఎక్కువనే ఉంటుందమ్మా, 15 to 20. ఇంతవరకు 15 తక్కువ ఎక్కడ ఇవ్వలేదు, మీరు చూసుకోండి. సో ఇంతకుముందు వెయిటేజ్ కూడా ఒక వీడియో చేశాను. 15 to 20 మినిమం, ఈసారి ఇంకా ఎక్కువే రావచ్చు. సో ఇక్కడ డేస్ 15 డేస్, మేజర్ సబ్జెక్టు, పెద్ద సబ్జెక్టు కాబట్టి 15 డేస్ ఇచ్చాను దానికి. ఇండియన్ జోగ్రఫీ. సో ఇండియన్ జోగ్రఫీ 15 డేస్ అయిపోయిన తర్వాత తెలంగాణ ఫ్రీడమ్ మూమెంట్ చదవండి. లేదా తెలంగాణ ఫ్రీడమ్ మూమెంట్ అయిపోయిన తర్వాత ఇండియన్ జోగ్రఫీ. సో ఆ 2 చదివితే ఏమవుతుంది, ఒక 25 డేస్లో 30 మార్క్స్ వచ్చేసినట్టు అవుతుంది. సో మేజర్ సబ్జెక్టులు కదా ఇవి, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అనమాట, లోకల్ ఒకటి. ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈసారి తప్పకుండా దీని నుంచి ఎక్కువ వచ్చే తీరుతుంది. మీకు తెలుసు కోవిడ్ వల్ల ఏం జరిగిందో గత 2 years నుంచి కూడా. ఇది కూడా 15 to 20 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా 15 డేస్ ఇచ్చాను, ఎందుకంటే 2 పార్ట్స్ ఉంటాయి కాబట్టి. జనరల్ సైన్స్ పార్ట్ వేరు, టెక్నాలజీ పార్ట్ వేరు. ఓకేనా? అదేవిధంగా పాలిటీ, గవర్నెన్స్, రైట్స్, డిజబిలిటీ, జెండర్ ఈక్వాలిటీ, ఇవన్నీ కూడా 2 టాపిక్స్ అన్నమాట, 2 చాప్టర్స్ ఒకటే చాప్టర్లో పెట్టాను. ఇవన్నీ కూడా రైట్స్ అంటే హ్యూమన్ రైట్స్ కావచ్చు, డిజబిలిటీస్, జెండర్, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, ఉమెన్ కమిషన్, ఇవన్నీ కూడా దీంట్లోకి వచ్చేస్తాయి అన్నమాట. సో 12 to 15 మార్క్స్ రావచ్చు. అదే 10 డేస్ ఇచ్చాను వీటికి, 10 రోజులు సఫిషియంట్ అనమాట. సో ఈ పాలిటీకి 12 to 15 మార్క్స్ వస్తే 10 డేస్ ఇచ్చాను. అలాగే మోడర్న్ హిస్టరీ, ఇప్పుడు మన తెలంగాణ హిస్టరీ మీదే ఫోకస్ ఎక్కువ పెడుతున్నాడు కాబట్టి మోడర్న్ హిస్టరీ, గవర్నర్ జనరల్స్, వైస్రాయస్, గాంధీ ఇరా, గాంధీ ఎంటర్ అయినప్పటి నుంచి అంటే 1915 నుంచి 1947 వరకు చదువుకుంటే మనకు సరిపోతుంది. ఫ్రీడమ్ మూమెంట్లో కూడా మీకు ఓన్లీ గవర్నర్ జనరల్స్, వైస్రాయస్ చదువుకుంటానన్నా పర్లేదు, అందుకే తక్కువ డేస్ ఇచ్చాను, 6 డేసే ఇచ్చాను. కారణం ఏంటంటే 6 to 8 మార్క్సే వస్తున్నాయి అనమాట. ఇంతవరకు చూడండి ఏ ఎగ్జామ్స్లో అయినా
తెలంగాణలో. కొంచెం మోడర్న్ హిస్టరీ వెయిటేజ్ తగ్గించాడు, తెలంగాణ హిస్టరీ వెయిటేజ్ పెంచాడు అనమాట. ఫ్రీడమ్ మూమెంట్ ఇవన్నీ కూడా పెంచాడు కాబట్టి కాస్త తగ్గించాడు. అలాగే ఎకానమీ 7 to 8 మార్క్స్ వస్తాయి. 5 డేసే ఇచ్చాను, ఎందుకంటే దీంట్లో కరెంట్ ఎకానమీ ఎక్కువ అడుగుతాడు కాబట్టి అది కరెంట్ అఫైర్స్లోకి వెళుతుంది. కాబట్టి నేషనల్ బడ్జెట్ కానీ, ఎకనామిక్ సర్వే కానీ, జీడిపి కానీ అన్ని కరెంట్తో ముడిపడి ఉంటాయి కాబట్టి ఎలాగ కరెంట్ అఫైర్స్లో చదువుకుంటున్నాం కాబట్టి 5 year ప్లాన్స్ కావచ్చు, అలాగే నీతి ఆయోగ్ కావచ్చు, ఫైనాన్స్ కమిషన్ కావచ్చు, బ్యాంకింగ్ సిస్టమ్ కావచ్చు, ట్యాక్స్ సిస్టము, ఇవన్నీ ఫిక్స్డ్ ఉంటాయి కాబట్టి మనకి సరిపోతుంది. 5 డేస్లో 7 to 8 మార్క్స్ వస్తాయి. అలాగే మనకి ఇక్కడ చూస్తే సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇదంతా ఒకటే చాప్టర్. అదే ఆంధ్ర వాళ్ళకి వేరువేరుగా ఇచ్చాడు, తెలంగాణ వాళ్ళకి అంతా ఒకటే చాప్టర్ అనమాట. 8 to 10 మార్క్స్ వస్తాయి అన్నీ కలిపి మొత్తం. సో 6 మార్క్స్ వచ్చిన రోజులు ఉన్నాయి, 5 మార్క్స్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. సో కాబట్టి 8 to 10 మార్క్స్ చేశాను, ఎందుకంటే ఈ మధ్యకాలంలో పర్యావరణం అనేది కాస్త దెబ్బతింది కాబట్టి ఎక్కువ రావచ్చేమో అని మనకి దాంతో. ఓకేనా? సో దీని నుంచి మనకి 8 to 10 8 మార్క్స్ వస్తాయి అన్నమాట. 8 మార్క్స్ టోటల్ 8 మార్క్స్ వస్తాయి. 2 సబ్జెక్టులు ఉన్నాయి కదా, అందుకే 8 డేస్ వేసాను మీకు. అలాగే బేసిక్ ఇంగ్లీషు 10 to 15 మార్క్స్ వస్తాయి. ఇది 5 డేస్ సరిపోతుంది, ఎందుకంటే మనకి చాలామంది ఇంగ్లీష్ మీడియం ఉంటారు, తెలుగు మీడియం ఉన్నా కూడా బీటెక్ అంత ఇంగ్లీషే కాబట్టి మనకి ఎంత ఒక 5 డేస్ వేసాను బేసిక్ ఇంగ్లీషు. రూపాయిలో చాలా నీట్గా బేసిక్ ఇంగ్లీష్ అంతా చెప్పడం జరిగింది. దీంట్లో గ్రామర్ కావచ్చు, అంటే ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, స్పెల్లింగ్, వర్డ్ సెంటెన్సెస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఇవన్నీ కదా, ఓల్స్, కన్సోనెంట్స్, ఇవన్నీ మనం చిన్నప్పుడు చదువుకున్నవి బేసిక్ ఇంగ్లీష్ బిలో 10th స్టాండర్డ్ అనమాట. ఈ 10లో గ్యారంటీగా 5-6 ఈజీగా పెడతారు, ఎక్సెప్ట్ సినోనియమ్స్, యాంటోనియమ్స్, అవి కొన్ని పదాలు కూడా ఈజీగా పెట్టేస్తారు మీరు. కొన్ని తెలియని ఉంటే 1-2 ఉండొచ్చు. ఓకే, ఇది కూడా పెద్ద బాధ అవసరం లేదు. యాప్టిట్యూడ్ రీజనింగ్ 20 to 25 ఇస్తున్నాడు. ఇది ఏం చేస్తారంటే యాప్టిట్యూడ్ రీజనింగ్ రెగ్యులర్గా మీకు తెలియని మోడల్ ఏదైతే ఉంటుందో, క్లాక్స్ ఉంది, క్యాలెండర్స్ ఉంది, ఇవన్నీ కూడా ఒక్కొక్క మోడల్ 100 డేస్ కదా, ఇంకా టైం ఉంది మనకి. ఒక్కొక్క మోడల్ నేర్చుకోండి, రోజుకి 30 minutes, ఓన్లీ 30 minutes ఒక మోడల్ నేర్చుకోండి, రోజు ఒక మోడల్ నేర్చుకోండి. సో రెగ్యులర్గా 30 minutes కరెంట్ అఫైర్స్ లాగే యాప్టిట్యూడ్ని కూడా సరదాగా ఒక మోడల్ నేర్చుకోండి, ఏదో ఒకటి. టైమ్ అండ్ వర్క్, పర్సంటేజా, బోటింగా, సో ఇలా ఏదో ఒకటి మనకి ఒక్క మోడల్ నేర్చుకుంటే 100 డేస్ కదమ్మా, 100 మోడల్స్ మోర్ సఫిషియంట్ కదా. నో నీడ్ టు బోదర్. మోర్ ఎవర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మీకు ఈజీగా చేయగలరా? ఓకేనా? ఇక లాస్ట్ పోతే దీంట్లో మనకి లాస్ట్లో కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ నేషనల్, ఇంటర్నేషనల్. కరెంట్ అఫైర్స్ నేషనల్ అండ్ ఆల్సో ఇంటర్నేషనల్. సో నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాము. మనకి ఇక్కడ చూస్తే నేషనల్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ 15, తెలంగాణ కరెంట్ అఫైర్స్ మినిమం 10, అంటే 25 మార్క్స్ వరకు మనకి కరెంట్ అఫైర్స్ వస్తాయి అన్నమాట. అక్కడ తెలంగాణ కరెంట్ అఫైర్స్లో కూడా వేస్తాను మీకు. ఇవి కూడా రెగ్యులర్ ఫాలో అప్ చేయాలి. రెగ్యులర్ ఫాలో అప్ అంటే రూపా వీడియోస్ వీక్లీ 2-3 వస్తున్నాయి మీకు, ఇంక్లూడింగ్ ఫోకస్ ఆన్ తెలంగాణ. మినిమం 3 అయితే వస్తున్నాయి వీక్లీ. సో దాంతోపాటు మీరేమైనా పేపర్ చదవండి. సో ఐ సజెస్ట్ పేపర్స్ ఏంటి అంటే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ది హిందూ, తెలుగు మీడియం వాళ్ళు లోకల్ పేపర్ నమస్తే తెలంగాణ. సో ఇంకా టైం ఉంటే ఇంకో పేపర్ చదువుకుంటానంటే చదవండి, మీ ఇష్టం. బట్ నమస్తే తెలంగాణ ఎందుకని నేను చెప్పానంటే, దాంట్లో లోకల్ ఇష్యూస్ అన్నీ కూడా హైలైట్ చేస్తున్నారు కాబట్టి మనకు స్పష్టంగా లోకల్కి సంబంధించి అన్నీ తెలుస్తాయి కాబట్టి ఆ పేపర్ వాడాను, అందుకంటే ఏమీ లేదు. ఓకేనా? సో నేషనల్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ 15 వస్తున్నాయి రెగ్యులర్ ఫాలో అప్. సో యాప్టిట్యూడ్ రెగ్యులర్ ఫాలో అప్, నేషనల్, ఇంటర్నేషనల్, తెలంగాణ కరెంట్ అఫైర్స్ రెగ్యులర్ ఫాలో అప్. 30 minutes చాలు మనకి. 30 minutes. ఎగ్జామ్ బిఫోర్ ఒక 20 days, 2 weeks బిఫోర్ రూపాయిస్ మేము వీక్లీ చేస్తున్నాం కరెంట్ అఫైర్స్ 4-5 వీడియోస్. అలాగే మనకి ఎగ్జామ్ ముందు కూడా రివ్యూ ఇస్తూ ఉంటాం, ఓవరాల్గా 6 నెలలు 7 నెలలు మొత్తం అంతా కూడా. ఈ సంవత్సరం జనవరి 2020 నుంచే చదవండి కరెంట్ అఫైర్స్. లాస్ట్ ఇయర్ వద్దని కాదు, బర్నింగ్ ఇష్యూస్ లాస్ట్ ఇయర్ చూసుకుందాం. పేపర్ అనేది ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏపీ పేపర్ చూసాం మనం. సో 2 years బ్యాక్ వెళ్ళి కూడా కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాడు, మనం చెప్పడానికి కూడా రాదు అది. సో అందుకని బర్నింగ్ ఇష్యూస్ ఎన్నో ఉంటే లాస్ట్ ఇయర్ చూసుకున్నాం. బట్ ఈ సంవత్సరం నుంచి ఎక్కువగా ఫాలో అప్ చేస్తూ చదువుకోవడం చాలా మంచిది, ఉత్తమమైన మార్గం. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఓవరాల్గా చూస్తే మొత్తం మార్క్స్ అన్నీ కూడా మనకి 150 మార్కులు అనమాట, ఇంక్లూడింగ్ అన్నీ కలిపి. సో మినిమం 150 మార్కులు వస్తాయి అన్నీ కలుపుతాం, మినిమం చెప్పాను ఇది. సో ఇది ఒక స్ట్రాటజీ అనమాట. సో నేషనల్, లోకల్, నేషనల్, లోకల్ ఒక సబ్జెక్టు, నేషనల్ ఒకటి.
సో నేషనల్ ఒకటి, లోకల్ ఒకటి, ఇలా మీరు 100 డేస్లో ఇదే టైం టేబుల్ని ఫాలో అవుతూ వెళితే కంపల్సరీగా కొత్తగా ఎవరైతే ఆన్లైన్ తీసుకుంటున్నారో సార్ మాకు టైం ఉంటుందా, టైం సరిపోతుందా, రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారు. మీరు వర్క్ మొదలు పెట్టలేనిదే ప్రశ్నలు. మీరు వర్క్ మొదలు పెట్టండి, ఈ డేస్ ప్రకారం వెళ్ళండి. 100 డేస్లో మీకు హ్యాపీగా ఈ వీడియోస్ అన్నీ అయిపోతాయి. మోర్ ఎవర్ మరి ఒక విషయం చెప్పాలి మీకు. సార్ డేస్ అని చెప్పారు కదా, మరి గంటలు చెప్పలేదే, అది కూడా చెప్తాను. సో మినిమం మీకు 100 డేస్ కదా నేను చెప్పింది, ఇంటూ 5 to 6 అవర్స్, 5 అవర్స్ వేసుకోండి, అంటే 500 అవర్స్. వీడియోస్ కూడా నా ఈ జనరల్ స్టడీస్కి 500 అవర్స్ సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ 100 డేస్ మిషన్ కదా, ఈజీగా సరిపోతుంది. మీరు జాబ్ వెళ్ళినా కూడా జాబ్ చేసుకున్న 5 అవర్స్, జాబ్ అంటే 8 అవర్సే కదా, 1 అవర్ రాను పోను 10 అవర్స్ తీసేసిన, ఇక 14 అవర్స్, ఒక 6-7 అవర్స్ నిద్రపోయినా ఇంకా మిగతా అవర్స్ ఉంటుంది కదా, చదువుకోవచ్చు కదా. సో ఎవరైతే జాబ్ చేస్తున్నారో నాకు ఇప్పుడు కాదు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేము జాబ్ రిజైన్ చేసి వస్తాము, అప్పుడు అయితే లీవ్ పెట్టి వస్తాను, అప్పుడు ప్రిపేర్ అవుతామంటే మీకు అప్పుడు రివిజన్కి బాగుంటుంది. ఈ 100 డేస్లో మీకు ఒక్కసారి ప్రిపరేషన్ అయిపోతే రివిజన్కి అప్పుడు చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఆ రివిజన్ ప్లాన్ మళ్ళీ అది వేరే ఉంటుంది, అప్పుడు చెప్తాను. అంటే ఆల్రెడీ అయిపోయిన వాళ్ళు రివిజన్ ప్లాన్ దీంట్లో తగ్గించేసుకోవాలి, హాఫ్ తగ్గిపోద్ది వాళ్ళకి. అంటే 100 డేస్లో 50 డేస్ అనమాట, అంటే 40-45 డేస్లో రివిజన్ ఒకసారి అయిపోద్ది. మళ్ళీ ఇంకో 40-45 డేస్లో మొత్తం సబ్జెక్ట్ అంతా రివిజన్ 2సారి అయిపోతుంది. సో ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, రోజు 5 అవర్స్. మీ టెక్నికల్ లేదు, నేను కంప్లీట్గా దీనికోసమే కూర్చున్నాను, ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం మీకు జాబ్ కొట్టే వెళ్తాను నేను అని దృఢ నిశ్చయంతో కృత నిశ్చయంతో ఉన్న వాళ్ళు 10 అవర్స్ స్పెండ్ చేయగలరు. టెక్నికల్ ఒక 5 అవర్స్ మీరు స్పెండ్ చేసుకుంటే జనరల్ స్టడీస్ 5 అవర్స్, అంటే 3 నెలల్లో 1000 అవర్స్ ఇన్వెస్ట్మెంట్. సో ప్రతి అవర్ ఇన్వెస్ట్మెంటే మనకి, ప్రతి అవర్ ఇన్వెస్ట్ చేస్తున్నాం, నేను ప్రతిఫలం వస్తుంది మార్కుల రూపంలో అనమాట. సో ఇది మర్చిపోవద్దు. అదేవిధంగా చాలామంది అడుగుతున్నారు, సార్ గేట్ రిజల్ట్ వచ్చిందా, ఐఐటి అక్కడికి వెళ్ళాలా, ఇక్కడికి వెళ్ళాలా, ఐఐటి వచ్చింది నాకు అంటే మై సిన్సియర్ అడ్వైజ్, ఐఐటి ముంబై, ఐఐటి చెన్నై వచ్చినా మంచిది, చాలా అంత స్కోర్ వచ్చి గేట్లో. కానీ ఈ అవకాశం అంటే అన్ని ఇంజనీరింగ్ పోస్టులు ఒకేసారి తీయడం అనే అవకాశం ఎప్పుడు రాదు. గేటు ఈ సంవత్సరం రాసిన వాళ్ళు స్కోర్ కార్డు వచ్చే సంవత్సరం పనికి వస్తుంది కాబట్టి అది తర్వాత ఆలోచించుకునే పర్వాలేదు. మై ఒపీనియన్ చెప్పాను మీకు. బట్ ఈ సంవత్సరం వచ్చే అన్ని వేకెన్సీస్ మళ్ళీ ఎప్పుడు వస్తాయని చెప్పలేం కాబట్టి సో సిన్సియర్గా ఈ యొక్క అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. రూపా ఐఏఎస్ అకాడమీ ఆన్లైన్ ఆఫ్లైన్ 16 బ్యాచ్ ఉంది, ఈవినింగ్ బ్యాచ్ ఉంది, మార్నింగ్ బ్యాచ్ ఉంది. జూన్ 16, ఈ నెల 16 అనమాట. లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. సో మంది 200 మంది, 300 మంది, 400 మంది వచ్చి ఫ్యాకల్టీ ఎటు చెబుతున్నాడో, స్టూడెంట్స్ ఏం చేస్తున్నారో చూసే కాదు, లిమిటెడ్ సీట్స్, ఒక 80-90 సీట్సే ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ముందే అప్రోచ్ కాండి, ముందే బుక్ చేసుకోండి. సో 2.5-3 మంత్స్ లోపు కరెక్ట్గా ఇదే ప్లాన్ ప్రకారము సిలబస్ కూడా అయిపోతుంది. సేమ్ ప్లాన్ అప్లై అవుతుంది ఆఫ్లైన్ కూడా. ఆ ఆఫ్లైన్ కూడా సేమ్ ప్లాన్ ప్రకారం కంప్లీట్ చేస్తాం అనమాట. సో ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది. ఓకేనా. అదేవిధంగా ఫ్రెండ్స్ ఎస్పీడీసీఎల్ టెస్ట్ పేపర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. అదేవిధంగా ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగు మీడియం మెటీరియల్ అడుగుతున్నారు పిల్లలు చాలామంది. ఈ తెలుగు మీడియం మెటీరియల్ ఆల్రెడీ వాల్యూమ్ 2 రెడీ అయిపోయింది. ఆల్రెడీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తెలుగు మీడియం మనకి ఆల్రెడీ సాఫ్ట్ కాపీ ఉంది. సాఫ్ట్ కాపీ మల్టిపుల్ చాయిస్ 6000 క్వశ్చన్స్, అది కూడా బుక్ రూపంలో ఎందుకు ప్రింట్ చేయడం లేదంటే ఉక్రెయిన్ రష్యా వల్ల పేపర్ 1 పేజీ 4 రూపాయలు చెబుతున్నాడు. ఆ విధంగా అయితే 600 పేజీలు 700 పేజీలు 2000-3000 బుక్ అది సాధ్యం కాదు అమ్మడానికి, కొనడానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. అందుకని సాఫ్ట్ కాపీ రూపంలో పెట్టాము అది. అలాగే వాల్యూమ్ 2 కూడా ఫ్యూచర్లో ప్రింట్ చేసి తీసుకొస్తాను. ప్రజెంట్ రేపెల్లుండి నుంచి సాఫ్ట్ కాపీ రూపంలో తెలుగు మీడియం పిల్లలకి రూపా తెలుగు మీడియం మెటీరియల్, నాట్ ప్రాక్టీస్ బుక్. ప్రాక్టీస్ బుక్స్ తెలుగులో ఎప్పుడో ఉంది. ఈ యొక్క తెలుగు మీడియం మెటీరియల్ కూడా మనకి వచ్చేస్తుంది అనమాట. సో ఇది తెలుగు మీడియం మెటీరియల్ కూడా అవైల్ చేసుకోండి. ప్రింటింగ్ అయితే ఒక 2-3 వారాలు పడుతుందమ్మా హార్డ్ కాపీ రావడానికి. సాఫ్ట్ రేపు ఎల్లుండిలో పెట్టేస్తాం మేము. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే ప్రిపరేషన్ స్ట్రాటజీ అంతా కూడా ఫాలో అవ్వండి. ఓకే, టైం టు టైం రూపా ఐఏఎస్ అకాడమీ ఎప్పుడు కూడా మీకు వాల్యుబుల్ సజెషన్స్ ఇస్తూ ఉంటుంది. సో ఈ యొక్క ఛాన్సెస్ యూటిలైజ్ చేసుకోండి. అన్ని ఇంజనీరింగ్ పోస్టులు ఒకేసారి ఎగ్జామ్ పెట్టడం, సో వెరీ లక్. అంటే ఆ థాట్ రావడం గవర్నమెంట్కి కూడా లక్కే, మంచిదే, విద్యార్థులకి మేలు జరుగుతుంది దీనివల్ల. కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకోండి, ప్లాన్ ప్రకారం వెళ్ళండి.
భయపడవద్దు, టైం లేదని గందరగోళం ఏం క్రియేట్ చేయవసరం లేదు. మీకు కోర్ సబ్జెక్టు ఆల్రెడీ మీకు టచ్లో ఉన్నారు కాబట్టి, మీరు 4 years చేస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని ఒక నెల 2 నెలలు కూర్చుంటే గ్రిప్ వస్తుంది. కొత్త సబ్జెక్ట్ కదా ఇవన్నీ కూడా, జనరల్ స్టడీస్ కాబట్టి నేను ఒక నీట్గా హర్రీ లేకుండా ప్లాన్ ప్రకారం వెళ్ళాలి. ఇంకా చాలామంది నన్ను అడిగేది ఏంటంటే, నోట్స్ రాసుకుంటే టైం ఎక్కువ పడుతుంది, మాకు మెటీరియల్ ఉందా? మెటీరియల్ మాది ఉంది, వీడియోస్ మెటీరియల్ ఇది మ్యాక్సిమం సింక్ అవుతుంది. కొన్ని ఎక్స్ట్రా పాయింట్లు మెటీరియల్లో పెట్టాను, కొన్ని ఏమో వీడియో ఎక్స్ట్రా పాయింట్లు ఉంటాయి, అవి మీరు రాసుకోవాలి తప్పదు. మక్కీ టు మక్కీ అయితే ఏ బుక్ ఉండదు, వీడియోస్ అది కూడా కొన్ని ఎక్స్ట్రా పాయింట్లు వచ్చినప్పుడు మనం యాడ్ చేస్తూ ఉంటాము. సో అదేవిధంగా మీరు రాసుకోవడం టైం లేట్ అయినా కూడా దాని ఇంపాక్ట్ మరోలాగా ఉంటుందన్నమాట. సరే టైం లేదన్న వాళ్ళకి మెటీరియల్ ఎలాగే అవైలబిలిటీ ఉంది. సో ఇది యూటిలైజ్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.